ఒక మెసేజ్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో కొన్ని కోట్ల దేవతలని భారతదేశంలో పూజిస్తూ ఎన్నో గ్రామాల్లో రకరకాల దేవతలు ఉంటారు అని ఉంటుంది. అందులో సగం మంది దేవతలు చనిపోవడం వెనుక అన్యాయమైన కథ ఉంది అని రాసుంటుంది. తర్వాత బైక్ మీద వెళ్తున్న కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలను చూపిస్తారు. వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ గుడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెట్టుకున్న కుంకుమ ఆమె భర్త షర్ట్‌కి అంటుకుంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక ప్లేస్‌లో బైక్ ఆపమని చెప్పి ఎదురుగా ఉన్న చెట్లలోకి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత తిరిగొచ్చి తనకి పీరియడ్ వచ్చిందని వెంటనే ఒక ప్యాడ్స్ కావాలని తన భర్తకు చెప్తుంది. ఆమె భర్త ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో నేను ప్యాడ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఉంటే తీసుకుందాం అంటాడు. ఆ అమ్మాయి నేను అంతసేపు వెయిట్ చేయలేను అంటుంది. అప్పుడు ఆమె భర్త నువ్వేమనుకోనంటే నా పంచె చింపి ఇస్తాను అంటాడు. అయితే అతని భార్య కొత్త పంచె పాడవుతుంది వద్దు అంటుంది. అప్పుడు అతను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి దగ్గరలో వాళ్ళకి ఒక గుడిసె కనిపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళకి సహాయం లభిస్తుందని నమ్మకం కలుగుతుంది. ఆ అమ్మాయి భర్త నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి చూసొస్తాను అంటాడు. అలా ఆ అమ్మాయి తన భర్త కోసం చాలాసేపు ఎదురు చూస్తుంది. ఎంతసేపు చూసినా ఆమె భర్త రాకపోవడం వల్ల అక్కడి నుంచి గట్టిగా పిలుస్తుంది. అయితే అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్ల ఆమె ఆ గుడిసె దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ కూడా ఎటువంటి శబ్దం వినిపించదు. ఆమె లోపలికి వెళ్లి చూస్తే చిన్న చిన్న గుడ్డ ముక్కల మీద రకరకాల పెయింటింగ్స్ వేసుంటాయి. ఈలోగా అక్కడికి ఒక పిల్లాడొస్తాడు. కొంచెం సేపు ముందు ఆ అమ్మాయి దూరం నుంచి పిలిచినా కూడా ఎవ్వరూ పలకలేదు, కనిపించలేదు. కానీ ఆ పిల్లాడు సడెన్‌గా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ అమ్మాయి తన భర్త గురించి ఆ పిల్లాడిని అడుగుతుంది. నేను నా భర్తని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను అంటుంది. ఆ పిల్లాడు "అక్క మంచినీళ్ళు తాగుతావా?" అని అడుగుతాడు. మంచినీళ్ళు ఇవ్వగానే ఆ అమ్మాయి నీళ్లు తాగుతూ అక్కడ ఉన్న పెయింటింగ్స్ చూస్తుంది. అప్పుడు ఆమె చూపు ఒక పెయింటింగ్ మీద పడుతుంది. అందులో ఉన్న జనం అందరి కళ్ళు తెల్లగా ఉంటాయి. ఆ అమ్మాయి వాళ్ళందరి కళ్ళు తెల్లగా ఎందుకున్నాయి అని అడుగుతుంది. ఆ పిల్లాడు వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అని చెప్తాడు. ఆ అమ్మాయి వాళ్ళు గుడ్డివాళ్ళు ఎలా అయ్యారు అంటుంది. ఆ పిల్లాడు అది చాలా పెద్ద కథక్క. ఈ పెయింటింగ్స్‌కి వాటితో సంబంధం ఉంది అని చెప్తాడు. ఈ పెయింటింగ్ ఆ కథ యొక్క అంతం అంటాడు. ఆమె ఆ పెయింటింగ్స్‌కి ఫిదా అయిపోతుంది. ఎంతలా అంటే ఆమె తన భర్త గురించి కూడా మర్చిపోతుంది. సో, ఆ కథ చెప్పమని అడుగుతుంది. ఆ కథ స్టార్టింగ్‌లో ఒక మహిళ మట్టి నింపుకుంటూ ఉంటుంది. బుట్ట నిండగానే ఆమె ఒక చెరువు దగ్గరకొచ్చి యోసన త్వరగా బయటికి రా తెల్లారిపోతుంది. ఊర్లో జనం వచ్చే టైం అయింది అంటుంది. యోసన నీళ్ళలో నుంచి బయటకొచ్చి వాళ్ళ అమ్మతో ఇంటికి బయలుదేరుతుంది. దారిలో యోసన తన తల్లితో అమ్మ ఎవరో వస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు యోసన తల్లి వెంటనే తల మీద ఉన్న బుట్ట అక్కడే వదిలేసి చెట్లలోకి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడు ఒక వ్యక్తి సైకిల్ మీద అటువైపు వస్తాడు. ఆ బుట్ట చూసి ఎవరు ఈ బుట్టని దారిలో వదిలేసింది అంటాడు. అప్పుడు యోసన తల్లి చెట్ల వెనక నుంచి అయ్యా మీరు మా మొహం చూడకూడదు. మేము మట్టి తీయడానికి వచ్చామంటుంది. ఆ వ్యక్తి మీరు మట్టి తీసుకోవడానికి చీకట్లో రాలేరా అని వెళ్ళిపోతాడు. తర్వాత తల్లి కూతుర్లిద్దరూ ఇంటికి వెళ్తారు. యోసన ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో పాటు అవ్వ, తాత కూడా ఉంటారు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది కావడం వల్ల ఇరుకుగా ఉంటుంది. యోసన 4 గోడల మధ్య పెరగడం వల్ల ఆమెకి బయటి ప్రపంచం గురించి అస్సలు తెలియదు. అందువల్ల కనిపించిన ఊరి జనాన్ని దాక్కొని ఆట పట్టిస్తూ ఉంటుంది. నీళ్ళల్లో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తూ గడుపుతుంది. యోసన చేసే పనులు ఆమె తల్లికి నచ్చవు. ఆమె తన భర్తతో భగవంతుడు మనల్ని ఈ నీచమైన జాతిలో ఎందుకు పుట్టించాడో అంటుంది. నేను రోజు యోసనని బయట ప్రపంచం నుంచి కాపాడుకుంటున్నాను. కానీ మీ అమ్మ నాన్న గారాబం చేసి తనని చెడగొడుతున్నారు అంటుంది. తర్వాత యోసన కాలికి గాయమవడం వల్ల వాళ్ళ అవ్వ గాయానికి మందు రాస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ తాతొచ్చి గాయం మీద పూయడానికి పసుపు, కుంకుమ ఇస్తాడు. యోస్నవ్వ ఎప్పుడూ తన భర్తని తిడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పెద్దాయన ఎప్పుడూ కొండల మీద తపస్సు చేయడానికి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఊర్లో జనం దేవత ఉత్సవం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక మహిళ ఒంట్లోకి దేవత వచ్చి, "ఆ పౌర్ణమిలోగా నాకు గుడి కట్టండి. లేదంటే ఊర్లో అనర్థం జరుగుతుంది" అని చెప్తుంది. ఊర్లో జరుగుతున్నదంతా కొండ మీద నిలబడి యోస్న చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి తన గాడిదలని నది దగ్గరికి తీసుకొనొస్తాడు. ఆ అబ్బాయి పేరు వీరు. అతను తన గాడిదలని స్నానం చేయించిన తర్వాత అతను కూడా స్నానం చేస్తాడు. యోస్న దూరం నుంచి వీరుని చూస్తూ ఉంటుంది. మొదటి చూపులోనే ఆమె అతని మీద ప్రేమ ఏర్పడుతుంది. ఆమె అతన్ని చూస్తున్నంత సేపు వీరు అక్కడి నుంచి వెళ్ళడు. ఇంకోవైపు యోస్న తండ్రి ఎవరి కోసమో సమాధి తవ్వుతూ ఉంటాడు.
ఊర్లో జనం రాకముందే చెట్ల వెనక వెళ్ళి దాక్కుంటాడు. ఎందుకంటే ఆ ఊర్లో నీచమైన జాతి వాళ్ళు కనీసం చెయ్యి కూడా కలపకూడదు. శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత ఊరి జనం గుంత తవ్విన వ్యక్తి కోసం ఒక మందు బాటిల్, పాత బట్టలు, కొంత డబ్బు అక్కడ పెట్టి వెళ్తారు. అతని పని చనిపోయిన శవాల కోసం గొయ్యి తవ్వడం. ఇంకోవైపు యోస్నాకి ఆమె తల్లి ఇంట్లో పని చేయమని చెప్తూ ఉంటుంది. అయితే యోస్న పని చేయడానికి నిరాకరిస్తుంది. అప్పుడు ఆమె తల్లి తిట్టడం వల్ల యోస్న ఏడుస్తూ ఒక మూలన వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు యోస్న తన తల్లితో, అమ్మ, నేను నీ కూతుర్ని కాదా? నేను నీ కడుపున పుట్టలేదా? ఎందుకు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటావు అని అడుగుతుంది. అప్పుడు ఆమె తల్లి యోస్నాని దగ్గరికి తీసుకుని, నువ్వు ఇలా పని చేయకుండా ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. దేవుడు నిన్ను చాలా అందంగా పుట్టించాడు. అయితే మా నీచమైన జాతిలో నేను పుట్టించి చాలా పెద్ద తప్పు చేశాడు అంటుంది. అంతేకాకుండా నువ్వు పుట్టినప్పుడు నిన్ను చాలామంది చంపేయమని చెప్పారు అంటుంది. అప్పుడు యోస్న, అమ్మ, వాళ్ళు ఎందుకు అలా అన్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆమె తల్లి, నువ్వు అమ్మాయివి. పశువుల కంటే నీచమైన వాళ్ళు నిన్ను ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతకనివ్వరు అంటుంది. తర్వాత యోస్న, అమ్మ, మన బంధువులు ఎవరు ఎందుకు మన ఇంటికి రారు అని అడుగుతుంది. అప్పుడు ఆమె తల్లి, మన బంధువులు పక్క ఊర్లోనే ఉన్నారు. అయితే అక్కడ ఎవరైనా చనిపోతేనే మనం అక్కడికి వెళ్ళాలి అంటుంది. అప్పుడు యోస్న, మనం పక్క ఊర్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్ళకూడదా అంటుంది. ఈలోగా యోస్న తండ్రి రేషన్ తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ రేషన్ చూసి యోస్న తల్లి, ఇంత కొంచెం రేషనే ఇచ్చారా? ఈసారి ఊర్లో జనం మనల్ని ఆకలితో చంపేస్తారేమో అంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం యోస్న చేపలు పట్టుకోవడానికి అడవికి వెళ్తుంది. అక్కడ ఆమెకి తప్పిపోయిన వేరే గాడిద పిల్ల కనిపిస్తుంది. యోస్నాకి దాన్ని అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఇష్టం ఉండదు. అందుకే ఆమె తనతో పాటు ఆ గాడిద పిల్లని ఇంటికి తీసుకుని వెళ్తుంది. మరోవైపు యోస్న అమ్మ, నాన్న ఇద్దరు బట్టలు ఉతకడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు దారిలో వాళ్ళకి కొంతమంది ఊరి జనం మందు తాగుతూ కనిపిస్తారు. వాళ్ళు యోస్న తండ్రిని కూడా మందు తాగడానికి పిలుస్తారు. వాళ్ళు మోతాదుకు మించి అతనితో మందు తప్పిస్తారు. ఆ తర్వాత వాళ్ళలో ఒకడు యోస్న తల్లి మీద అత్యాచారం చేస్తాడు. తర్వాత రోజు యోస్న గాడిద పిల్లని తీసుకుని వేరో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతను రాగానే ఆ గాడిద పిల్లని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత వీర తన ఫ్రెండ్స్తో కలిసి నీళ్ళల్లో ఈత కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత అతను ఒడ్డుకు రాగానే అతను షర్టు కనిపించదు. యోస్నానే వీర షర్టు దొంగిలించి ఉంటుంది. ఆమె ఆ షర్టును వేసుకుని సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు దారిలో ఆమెకి వాళ్ళ తాతయ్య కనిపిస్తాడు. అతను ఆ అమ్మాయిని చూసి దేవి మాడతి నమోస్తుతే అని సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. అందువల్ల యోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఊర్లో జనం దేవత కోసం గుడి కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఊరి పెద్ద ఎవరైతే గుడి కట్టడానికి చందాలిచ్చారో వాళ్ళు పేర్లు చదవమని చెప్తాడు. అప్పుడు వీర, ఇతర వ్యక్తులు రూ. 200 ఇచ్చారు. ఆ డబ్బులు నేను లక్ష్మణ్కి ఇచ్చాను. ఇప్పుడు అందులో కొంచెం డబ్బులు తగ్గాయి అని చెప్తాడు. లక్ష్మణ్ వీర ఎంత డబ్బులైతే ఇచ్చాడో నేను అంతే డబ్బులు ఇచ్చాను అంటాడు. ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు ఊరి పెద్ద వాళ్ళిద్దరు చేసిన తప్పుకి తలా రూ. 50 జరిమానా విధిస్తాడు. తర్వాత ఒరిజినల్ దేవత విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక రాయిని ఎన్నుకుంటారు. ఆ రాయికి పూజ చేసి ఆ రాయిని ఊర్లోకి తీసుకుని వెళ్తారు. వెంటనే గుడి పనులు మొదలవుతాయి. కొన్ని రోజుల్లోనే గుడి కట్టడం పూర్తయిపోతుంది. తర్వాత గుడిలో ఒక పూజ జరుగుతుంది. అందువల్ల ఊరి జనం అందరూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. యోస్న కొండపైన ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి అక్కడికి వెళ్ళాలని మనసులో లాగుతూ ఉంటుంది. అందువల్ల రాత్రి చీకటి పడిన తర్వాత ఆమె ధైర్యం చేసి ఊర్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆమె వీరాని చూడాలనుకుంటుంది. అంతేకాకుండా తన దగ్గర ఉన్న వీర షర్ట్ని కూడా అతనికి తిరిగి ఇవ్వాలి అనుకుంటుంది. తర్వాత గుడికి దగ్గరలోనే వీర తన ఫ్రెండ్స్తో మందు తాగుతూ ఉంటాడు. అందులో లక్ష్మణ్ కూడా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇద్దరి చేతులు కలిపి మళ్ళీ ఒక్కటి చేస్తారు. యోస్న ఒక రాయి చాటును దాక్కుని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మణ్ మూత్ర విసర్జన చేయడానికి ఆ రాయి వైపు వెళ్తాడు. అతను చూసి యోస్న వెంటనే దాక్కుంటుంది. అయితే లక్ష్మణ్కి అక్కడ ఏదో అలికిడి వినపడడం వల్ల వెళ్ళి చూస్తాడు. అతనికి యోస్న కనిపిస్తుంది. అప్పుడు యోస్న తన మొహం దాచుకుని, అయ్యా, మీరు మా మొహం చూడకూడదు అని వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్తుంది. లక్ష్మణ్ ఆ అమ్మాయిని గుర్తుపడతాడు. అయితే ఆ అమ్మాయి చేతిలో ఉన్న వీర షర్టు చూసి ఇదే సరైన సమయం అనుకుని ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి చెప్పి వాళ్ళని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. అలా లక్ష్మణ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా ఆ అమ్మాయిని మానభంగం చేస్తారు. లక్ష్మణ్ తన ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి నేను ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకొచ్చాను అని చెప్తాడు. తర్వాత వీర కూడా యోస్న దగ్గరికి వెళ్ళి బలాత్కారం చేస్తాడు. అయితే చీకట్లో అతనికి ఆ అమ్మాయి మొహం కనిపించదు. ఆ విధంగా యోస్న ఎవరినైతే ప్రేమించిందో అతనే ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడు. మరోవైపు యోస్న కుటుంబ సభ్యులందరూ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు.
ఆమె తండ్రి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. తన తండ్రి దేవత కోసం నువ్వు ఇక్కడికి రాకూడదు. దేవతని చూడాలంటే నువ్వు గుడికి వెళ్ళాలి. కాబట్టి ముందు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. యోస్న ఆ దుర్మార్గులు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న గాడిద మీద పడుకుంటుంది. ఆ గాడిద ఆ అమ్మాయిని గుడి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఉదయాన్నే గుడి దగ్గరికి వెళ్ళిన ఆమె కుటుంబ సభ్యులకి రక్తంతో తడిసిన యోస్న శవం దొరుకుతుంది. తన కూతుర్ని ఆ పరిస్థితులు చూసి ఆమె తల్లి ఊరి జనానికి ఒక శాపం పెడుతుంది. ఊరి జనం ఎదురు తిరిగి ఊర్లోకి రావడానికి మీకు ఎంత ధైర్యం అని తిరగబడతారు. మీకు కనీసం మొహాలు కూడా చూపించే అర్హత లేదు అని వాళ్ళ కుటుంబం మీదకి ఊరి జనం రాళ్ళు విసురుతారు. యోస్న కుటుంబ సభ్యులు ఆమె శవాన్ని భుజం మీద వేసుకుని తీసుకుని వెళ్తారు. ఈ సంఘటన జరిగి కొన్ని రోజుల తర్వాత ఒక వారం పాటు ఎడతెరిపి లేకుండా ఆ ఊర్లో వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి ఊర్లో జనం వీళ్ళతో పాటు ఊర్లో వాళ్ళు కట్టుకున్న గుడి కూడా ధ్వంసమైపోతుంది. అయితే దేవత విగ్రహానికి మాత్రం ఏమీ కాదు. ఇక్కడ సీన్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ఆ అబ్బాయి కథ చెప్తూ ఉంటాడు. దేవత విగ్రహ రూపం యోచనలాగా మారిపోయిందని, మాడెత్తిలో ఉన్న దేవత విగ్రహం ఆ అమ్మాయిదే అని చెప్తాడు. తర్వాత ఆ అమ్మాయి పెయింటింగ్‌లో కళ్ళు లేకుండా ఉన్న వాళ్ళ గురించి అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ సంఘటన జరిగిన తర్వాత ఊర్లో అందరికీ కళ్ళు పోయాయి అని చెప్తాడు. ఆ పెయింటింగ్‌లో ఒక వ్యక్తి చొక్కాకి ఎర్రటి కుంకుమ అంటుకుని ఉంటుంది. అతను మరెవరో కాదు, ఆ అమ్మాయి వెతుకుతున్న ఆమె భర్త. ఆ అమ్మాయి ఆ పెయింటింగ్‌లో ఉన్న కుంకుమని టచ్ చేసి చూడగానే ఆ అమ్మాయికి ఆ కుంకుమ స్పర్శ తెలుస్తుంది. ఆ అమ్మాయికి ఫ్యూజులు ఎగిరిపోయినంత పనవుతుంది. తర్వాత ఆ పిల్లోడు ఆ అమ్మాయికి ప్యాడ్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. తర్వాత చూస్తే అక్కడ ఎటువంటి గుడిసె కనిపించదు. ఆ పిల్లాడు కూడా కనిపించడు. అయితే అక్కడ యోస్న కనిపిస్తుంది. యోస్నాదేవి ఆ అమ్మాయి భర్తని ఏం చేసింది అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆ అమ్మాయి భర్త ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. అందుకే అతనికి ఇటువంటి శిక్ష పడింది. ఈ అమ్మాయికి అన్యాయమైనటువంటి కథని చెప్పడానికి ఆ ఊరి దేవతే యోచన రూపంలో అక్కడికి వచ్చింది. ఈ జవాబు లేని ప్రశ్నతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.